హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 17వ శ్లోకం. యస్త్వాత్మారతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. మరొకసారి, యస్త్వాత్మారతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. భావం: కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, పరిపూర్ణ జ్ఞానంతో ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు. వివరణ: ఎవరైతే తనలో తాను అంటే తన ఆత్మలో తాను రమిస్తూ ఉంటాడో, దొరికిన దానితో తృప్తి చెందుతుంటాడో అతడు నిత్యము సంతుష్టుడిగా ఉంటాడు. అటువంటి సాధకుడికి చేయవలసిన కర్మ అంటూ ఏదీ ఉండదు. అటువంటి వారికి ఈ ప్రపంచంలో కర్మలు చేయడం వలన కానీ చేయకుండా ఉండటం వలన కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అటువంటి సాధకుడికి స్వార్థబుద్ధి కానీ బాహ్య ప్రపంచంతో సంబంధం కానీ ఉండదు. అటువంటి జీవన్ముక్తుడు నిర్వికారంగా ఉంటాడు. ఎందుకంటే అతడు ఆత్మయందే తృప్తిని పొందుతున్నాడు. అతడికి కావాల్సిందంటూ ఏమీ లేదు, కొత్తగా సాధించేది ఏమీ లేదు. లోకోపకారార్థం కర్మలు చేస్తాడు, లేకపోతే లేదు. అతడికి కర్మలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. అటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించడు, ఎవరి ఆశ్రయము అతడికి అక్కర్లేదు. అతడు ఎవరి మీద ఆధారపడడు అని భగవాన్ వివరించారు. ఈ వీడియో నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.